నడుచుకుంటూ వస్తున్నాడేంటి? బండి ఎక్కించుకుని చెల్లెళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఎలా వస్తాడో? అదేమైనా ఊరేగింపు పల్లకి అనుకున్నావా? అమృత, ఇంట్లోనే అడిగాము, అప్పుడు మాతో ఏమీ చెప్పలేదు. ఇప్పుడు పంచాయతీలో అందరి ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అనవసరంగా శిక్ష పడుతుంది. ఇప్పటికైనా ఎందుకు ఇలా జరిగిందో చెప్పవేంటి? అమృత, అందరిలోనూ నువ్వే అన్నయ్యకి తోడుగా అన్ని పనుల్లో సహాయంగా ఉన్నావని మురిసిపోయాం. ఇప్పుడు నువ్వే ఇలా చేస్తావని అనుకోలేదు. పంచాయతీలో ఏం శిక్ష వేస్తారో తెలీదు. అయినా కూడా నువ్వేం మాట్లాడవేంటక్కా? ఇక్కడ ఏం చెప్పినా ఏం జరుగుతుందో ఏంటో. గంగా, కుర్చీ మీద కూర్చుంటే పంచాయతీ మొదలు పెట్టొచ్చు. ఇంకేం కూర్చుంటాడు? చెల్లెలు తప్పు చేసి కాలు నరికినంత పనిచేసింది. అయితే ఊరి పెద్దలుగా మీరే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఏ శిక్ష విధించాలో విధించండి. అలా ఎలా శిక్ష విధిస్తారు? అసలు అమృత ఇష్టంగానే తాళి కట్టారా, లేదంటే నీలాగే ఎవరైనా బలవంతంగా తాళి కట్టారో తెలుసుకోవాలి. ఆ తర్వాత శిక్ష ఏంటన్నది నిర్ధారిస్తారు. నువ్వు కూర్చో గంగా. ఏది ఏమైనా ఈ రోజు విషయం తేల్చాల్సిందే. పర్వాలేదు, కూర్చునే స్థానం ఉండొచ్చు, కానీ కూర్చునేంత పరిస్థితి నా వాళ్లే నాకు తీసుకురాలేదు. నేను అక్కడ కూర్చోను. ఏం తీర్పిస్తారు? మనం ఇంకా అనాగరికతతో బతుకుతామా? అమానుషం కదా, తీర్పిచ్చి ఇలా చేస్తారా? ఊరికి పోయే డాక్టర్, ఈ ఊరి ఆచారం ప్రకారం చెల్లుతుంది. క్షమించిన నేరం తనేం చేసింది? ఎవరినో ప్రేమించిందంటే ఎవరో నమ్మకపోవచ్చు డాక్టర్. ఏకంగా తాళి కట్టుకొని వచ్చిందంటే కట్టినవాడు ఉండే ఉంటాడు కదా. అది ఆడపిల్ల మనసుకి సంబంధించిన విషయం. తన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇష్టం అంటే కట్టినవాడు ఎవడో ఈ ఊరోళ్ళకి చెప్పాలి కదా, లేకపోతే ఈ ఊళ్ళో ఆడలు కూడా చెడిపోతారు. అలా అనుకుంటే బలవంతంగా నాగవల్లి మెళ్ళో నీ కొడుకు తాలి కట్టాడు కదా, దానికేమంటారు మీరు? నా కొడుకు తాళి కట్టాక పెళ్ళంగా ఇంటికి తోలుకెళ్ళాడు. నీ చెల్లెలి మెళ్ళలో ఎవడు కట్టాడో గాని వాడు కనపట్లేదు కదా. కనబడట్లేదని పేపర్లో వేయించమంటావా ఏంటి? తాళి కట్టిన వాడిని తీసుకొచ్చి కాపురం చేయించాలి. లేకపోతే ఊళ్ళో ఆడపిల్లలందరూ అమృత వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతే పెద్దవాళ్ళుగా మాకున్న పరువు ఏం కావాలి? చెప్పమ్మా అమృతవల్లి, పెళ్ళి ఎలా చేసుకున్నావు? తెలిసినోడా లేకపోతే ప్రేమించినోడా? తాళి కట్టిన వాడు ఎవడో చెప్పకపోతే మాత్రం తల వంచి తాళి కట్టించుకోవాల్సిన ఆడపిల్ల చేసిన పనికి అదే తల వంచి తల మీద నీళ్లు పోసి, అదిగో చూడు, శిరోమండనమే మండనమే. ఏంటి, ఆడపిల్లకి గుండు కొట్టిస్తారా?
అంతేకాదు డాక్టర్, నువ్వు పశువుల డాక్టర్ కదా. పశువు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తాం. పశు అంటే గొర్రె బర్రు అనుకునేవు డాక్టరు. చాకరావుకు బట్టలు మోసుకెళ్ళేది అమృతను మోసుకుని ఊరంతా తిరగాలి. ఇది అన్యాయం, మోసం, దగా. నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా పర్లేదమ్మా, ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా తాళి కట్టించుకుని చాటుమాటు వ్యవహారాలు నడిపితే ఊర్లో పడే శిక్ష ఇదే. మా అక్క అలా చెయ్యదు. ఏం జరిగిందో చెప్పక్క. నువ్వు ఇప్పుడు అడుగుతావేందమ్మా, అప్పుడే అడగడాలు అయిపోయాయి. ఇప్పుడు శిక్ష అమలు చేయడాలే. అమృత, ఇప్పటికైనా చెప్పవే, అసలు పసుపు తాడు కట్టిందెవరు? ఎందుకు మాకు తెలియకుండా ఇంత పని చేశావో చెప్పు. పంచాయతీలో ధర్మపీఠం మీద కూర్చొని తీర్పు చెప్పాల్సిన మీ అన్నయ్య ఇలా మౌనంగా ఉండిపోయాడంటే నువ్వు సమాధానం చెప్పాలనే కదా. ఏం జరిగిందో చెప్పు. అదంతా చెప్పుకునే విషయం కాదేమో శివ. దానికంటే శిక్ష అనుభవించడమే బెటర్ అనుకుందేమో. రేయ్, ఇక సర్దింది చాలు, వెళ్ళి కూర్చోబెట్టండి. ఆగండి, మా అక్కని వదిలేయండి. నువ్వు అడ్డుపడినంత మాత్రాన అయిపోదమ్మా. అమృత తప్పు చేసింది. తన మెడలో పసుపు తాడు ఎవరు కట్టారో నోరు విప్పలేదు. గుండు గీస్తే చేసిన తప్పుకి మీ అక్క మాత్రమే తలదించుకోవాల్సి వస్తుందమ్మా. అట్టా వదిలేస్తే రేపు ఊరికే తలంపులు వస్తాయి. వరదరాజులు గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి గంగ కూడా ఏమీ చెప్పలేకపోతున్నాడు. గుండు కొట్టించాల్సిందే, గాడిద మీద ఊరేగించాల్సిందే. ఈ ఊరి సర్పంచ్గా తీర్పు చెప్పాల్సింది నువ్వే గంగా. మీ చెల్లెలు చేసిన తప్పుకి శిక్ష ఏంటో అందరికీ తెలుసు. మరి అమలు చేయాల్సిన పంచాయతీ తీర్పు నువ్వే చెప్పాలి. పసుపు తాడు కట్టింది ఎవరు అన్నది నా చెల్లెలు చెప్పలేదు. పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం అన్నది నేరం. దానికి శిక్ష ఏంటో ఊరందరికీ తెలుసు. చట్టం ముందు అందరూ సమానమే అన్నది నాకు తెలుసు. మనసుకు కష్టంగా ఉన్నా ఈ శిక్ష అమలు చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. రేయ్, పంచాయతీలో తీర్పు కూడా అయిపోయింది. గాడిని తొలకరండి, దీన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. బావా
మొగుడెవడో తెలియకుండా ఊరి మర్యాద తీసేస్తుంది. ఇలాంటి తప్పు చెయ్యాలంటే ప్రతి ఆడపిల్ల భయపడాలి. శిక్ష అంత కఠినంగా అమలు చేయండి. ఆపండి 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 ఆపండి. ఇప్పటిదాకా చెల్లెళ్ళు అడ్డుకున్నారు, ఇప్పుడు నా తమ్ముడు అడ్డుకోవాలని చూస్తున్నాను నాన్న. వాళ్ళ అన్నయ్య ఆపలేకపోయాడు, ఇక వీర్రాజు గడు ఎలా ఆపుతాడా పోడా? ఎలా ఆపుతున్నానో తెలుసా? తన మెల్లో తాలి కట్టింది నేనే కాబట్టి. ఏంటి? అవును, నేను అమృతవల్లిని పెళ్లి చేసుకున్నాను. ఏంట్రా, ఎవడు ముందుకు రాలేదనేసి, ఆ పిల్ల నోరు విప్పలేదనేసి, గంగ పరువు పోకూడదనేసి ఈ నేరం నీ మీద వేసుకోవట్లేదు కదా? నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, గంగబావ అంటే అభిమానం ఉంది, అమృత అంటే ప్రేమ ఉంది. అమ్మవారి సాక్షిగా నేను అమృత మెల్లో తాలి కట్టాను. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మీ అన్నయ్యతో మాట్లాడాల్సింది. ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశారు? ఆ అన్నయ్య మీ పెళ్లి ఒప్పుకుంటాడు లేదో అనవసరం. కనీసం ఒక్క మాట అయినా కూడా అడిగావా అమృత? లేదు, అసలు నేను 3 ముళ్ళు వేస్తానని తను అనుకోలేదు. తనకు ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వకుండా నేనే పసుపు తాడు కట్టాను. ఎందుకు కట్టావు? ప్రేమించాను బావా. ఈ మాట ఇప్పుడు చెప్పడం కాదన్నయ్య, పసుపు తాడు వేయక ముందే చెప్పాల్సింది. అమృత నాకు అవకాశం ఇవ్వలేదు. అందుకే నా చెల్లికి మాట్లాడే అవకాశం లేకుండా చేసావా? అప్పుడు అమృత చెప్పనివ్వలేదు, నేను చెప్పలేదు బావా. నీ చెల్లి పరువు పోతున్నా, ప్రాణం పోతున్నా సరే నోరు విప్పట్లేదు. అందుకే నేను చెప్తున్నాను బావా, తనంటే నాకు చాలా ఇష్టం. నువ్వు సంబంధాలు చూస్తున్నావనేసి, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారనేసి ఇలా చేశాను. నా ప్రాణం తీసినా పర్లేదు, నా మనసులో ఉన్నది మాత్రం అమృతనే.
తన గుండెల మీద వేలాడుతున్న పసుపు కొమ్ము వేసింది మాత్రం ఈ చేతులే. నువ్వేం చేసినా అమృత కోసం నేను శిక్ష అనుభవిస్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం బావా, నేను మోసం చేయలేదు. ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అమ్మ అమృత, ఇదే మాట నువ్వు చెప్పినా మీ పెళ్లి గురించి నేను ఆలోచించేవాడిని కదమ్మా. నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య, నీకు చెప్పేంత ధైర్యం లేకపోయింది, కానీ తనను కాదు అని బ్రతికే ధైర్యం కూడా లేకపోయింది. తనతో కలిసి బ్రతకాలనుకున్నాను. వరదరాజుల మావయ్య వాళ్ళ మీద నీకు కోపం తగ్గాక అప్పుడు చెప్పాలనుకున్నాను. వాళ్ళు మారరు, మీ జీవితాలు కూడా మారవు. అమృత, అమృత, అమృత. బాబా, అన్నయ్యకి తెలియకుండా పసుపు తాడు మెళ్ళో వేశావు, కానీ అన్నయ్య చెప్పకుండా నేను నీ ఇంట్లో అడుగు పెట్టను బావా. మేం ప్రేమించుకున్నాం, కానీ నీకు మీ చెల్లెలంటే ప్రాణం కదా బావా. అదే ప్రేమతో జాలి చూపించు, దయ చూపించు బావా. మీ చెల్లిని మా ఇంటికి పంపించు. శివలి, కుముద, శివ, మీరైనా గంగబాబుకు చెప్పండి, అమృతకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. బావా, బావా, ప్లీజ్ బావా, అమృత నాకు అప్పగించు బావా. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను బావా. ఏంట్రా నువ్వు చూసుకునేది? వాళ్ళ చెల్లెలు ఉండడానికే ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు అక్కను కూడా ఇంటికి తీసుకొస్తానంటావా? వదినే, దేనికి? చిన్నోడు కోడల్ని తీసుకొని ఇంట్లో కడుగు పెడుతున్నాడు కదా, ఎర్రనీళ్లతో దిష్టి తీద్దామని. అట్టాగా? పిన్ని, నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? దిష్టి తీసే ఎర్ర నీళ్ళలో ఉమ్ముతావా? నా చెల్లికి బుద్ధుందా లేదని అంటావేంటమ్మా? నమిలి నాకును పళ్ళుల్లో వేసిందనా? అవి పనికిరాని నీళ్లే కదా. దిష్టి తీసేంత వరకైనా ఉపయోగపడతాయి కదా. దీన్ని కుడితే అనుకుందా, ఇంకేమైనా అనుకుందా మీ చెల్లెలు? ఎందుకంత అలా ఉమ్మేశావు? అల్లుడు, జనం మనల్ని చూసి ఉమ్మేస్తా ఉండర్రా. వీళ్ళకి లోకంలో ఆడపిల్లలే దొరకరా అని ఓ తెగ గుసగుసలు మాట్లాడేసుకుంటా ఉండర్రా. నువ్వు పొరపాటున గంగ సెల్లి మెళ్ళలో తాళి కట్టినావు.
వీడేమో తెలిసి మరి తాళి కట్టేసి ఆ విషయం ఊళ్ళో ఎవ్వరికి తెలియకుండా గుట్టు సప్పుడు కాకుండా కాపురం చెయ్యాలి అని అనుకుంటా ఉండాడు.